2070వ సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుంది? 2070 అంటే ఇప్పటి నుండి దాదాపు 50 సంవత్సరాల తర్వాత. ఆ కాలంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకుంటే ముందుగా ఇప్పటికీ 50 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. అంటే 1970లో ఏవైతే మన జీవన శైలిలో భాగమయ్యాయో అవేమీ ఇప్పుడు లేవు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో మనకి అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ రేడియో బాక్స్, తలుపులుండే బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్, కట్టెల పొయ్యిలు, మట్టి కుండల్లో వంటకాలు, ట్రాన్స్పోర్ట్కి ఎడ్ల బండ్లు, సైకిల్ రిక్షాలు, లంగా ఓణి లేదా చీర మాత్రమే కట్టుకునే అమ్మాయిలు, తాటాకు పాకలు, పెంకుటిల్లు, ఇంటి ముందు పేడ నీళ్ళతో కల్లాపు, అప్పుడే చెట్టు నుండి దించిన తాటికల్లు, ఇలా ఎంతో స్వచ్ఛంగా బతికే మనిషి జీవితం ఇప్పుడు దాదాపు 90% మాయమైపోయింది. అంటే 50 ఏళ్ల క్రితం ఉండే లైఫ్ స్టైల్ ప్రస్తుతం మనకి లేదు. అలానే ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అవుతున్న స్పీడ్ని క్యాల్కులేట్ చేస్తే 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏవైతే ఉన్నాయో అవేమీ అప్పుడుండవు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను బ్రతుకున్నట్టే చూపించే టెక్నాలజీ నుండి మనుషులతో కన్నా రోబోట్స్తోనే ఎక్కువ సెక్స్ చేసే ప్రిడిక్షన్ వరకు మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నా టాప్ 21 ప్రిడిక్షన్స్ విక్రమాదిత్య వెర్షన్లో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our episode. Hi everyone, this is Vikramaditya and welcome to the future. Number 1. 2017 నాటికి మన ఇంట్లో ఎవరైనా చనిపోయే ముందు అతని బ్రెయిన్ నుండి తన కాన్షియస్నెస్ని ఒక పెన్ డ్రైవ్లోకి డౌన్లోడ్ చేసి తను చనిపోయిన తర్వాత అతని హోలోగ్రాఫిక్ ఇమేజ్కి ఆ కాన్షియస్నెస్ని సింక్ చేసి చనిపోయిన వ్యక్తి యొక్క రూపం, మాటలు, ఆలోచనలు ఇంకా బ్రతుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. పైగా ఆ కాన్షియస్నెస్తో మనం ఇంటరాక్ట్ అయ్యి మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అతని సలహాలు కూడా తీసుకోగలుగుతాం. సో 2070 తర్వాత మనిషికి చావు ఉంటుంది కానీ మనసుకు చావు ఉండదన్నమాట. దీనివల్ల మన ప్రతి ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాలతో కలిసి మనం జీవిస్తాం. నెంబర్ 2. స్మార్ట్ క్లాత్స్. ప్రస్తుతం మనం వేసుకుంటున్న బట్టలు లాంటివి ఇక మనం వేసుకోం. నానో టెక్నాలజీ గల స్మార్ట్ క్లాత్స్ని ధరిస్తాము. అవి బయట క్లైమేటిక్ టెంపరేచర్ని బట్టి మన బాడీ టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తాయి. అంటే లోపల చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంచుతాయి. పైగా ఒకే డ్రెస్ రోజుకో రంగులో సరికొత్త స్టైల్లో కనిపిస్తుంది. మనకు నచ్చినట్టు ఆ బట్టలని కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం బట్టలు కొనుక్కునే ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నెంబర్ 3. ప్రస్తుతం మన ప్రపంచంలో కేవలం 17% నోట్ల రూపంలో, కాయిన్స్ రూపంలో డబ్బులు ఉన్నాయి. మిగిలిన 83% బాండ్ పేపర్లలో, బ్యాంక్ అకౌంట్లలో ఇంకా కంప్యూటర్లో, వ్యాలెట్స్లో విర్చువల్ మనీగా ఉన్నాయి. 2070 నాటికి ప్రపంచంలో కేవలం 1% మాత్రమే ఫిజికల్ మనీ ఉంటుంది. అసలు ఎవరి జోబుల్లో డబ్బులే ఉండవు. కేవలం జోబులో నుండి ఒక చిప్పు తీయడం, గీక్కోవడం, గోక్కోవడం మాత్రమే చేస్తాం. నెంబర్ 4. ఏజ్ సీజింగ్. అంటే 2050 నాటికి మనుషుల వయసు పెరిగే జీన్ని కనిపెట్టి దాన్ని మాడిఫై చేయగలిగే టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తుంది. సో 2050 నాటికి మనం ఏ వయసులో అయితే ఉంటామో ఆ వయసు నుండి మన వయసు పెరగకుండా ఆపగలుగుతాం. అలా చేయడం వల్ల ప్రతి మనిషి యావరేజ్గా 112 సంవత్సరాలు బ్రతుకుతాడు. సో 2050 వరకు మీ ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి. ఆ తర్వాత ఈజీగా చాలా సంవత్సరాలు బ్రతికేయచ్చు. నెంబర్ 5. 2070 నాటికి మన సమాజంలో క్రైమ్స్ అండ్ కరప్షన్స్ ఉండనే ఉండవు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు అసలే ఉండవు. లంచగొండితనం పూర్తిగా మాయమైపోతుంది. దీనికి కారణం ప్రతి మనిషి గవర్నమెంట్ ట్రాకింగ్లో ఉంటాడు. నువ్వు తుమ్మినా, దగ్గినా, బాత్రూమ్కి వెళ్ళినా ప్రతి విషయం రికార్డ్ అవుతుంది. పైగా ఒక దొంగ కానీ, క్రిమినల్ కానీ నేరం చేయాలి అని అనుకుంటే పోలీసులు వాడిని ముందుగానే పట్టుకోగలుగుతారు. ఈ టెక్నాలజీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2070 నాటికి మనకి 100% నో క్రైమ్ అండ్ నో కరప్షన్. నెంబర్ 6. ఇప్పుడున్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏమీ ఉండవు. ఒకే ఒక సోషల్ మీడియా ఉంటుంది. దాని పేరు విర్చువల్ హోలోగ్రాఫిక్ ఆస్ట్రల్ ఫార్మ్డ్ ఇంటరాక్టివ్ సోషల్ మీడియా. దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ లవర్ విశాఖపట్నంలో ఉందనుకోండి, మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి. ఈ పర్టికులర్ సోషల్ మీడియా ద్వారా ఎంత దూరంలో ఉన్నా ఒకరినొకరు కౌగిలించుకోగలుగుతారు. ఆ కౌగిలింత చాలా రియలిస్టిక్గా ఉంటుంది. దానికోసం స్పెషల్గా డిజైన్ చేసిన హోలోగ్రాఫిక్ ఆస్ట్రల్ ఇంటరాక్టివ్ రూమ్ ఒకటి మన ఇంట్లో ఉండాలి. ఇక మనసులే కాదు, మనుషులు కూడా దగ్గరగానే ఉంటారు. నెంబర్ 7. డ్రైవర్లెస్ కార్స్. 2070లో ప్రపంచంలో ఏ కార్కి డ్రైవర్ ఉండడు. జస్ట్ లొకేషన్ పిన్ చేసి అందులో కూర్చొని నిద్రపోతే చాలు, ఇంటికి తీసుకొచ్చి మనల్ని ఆ కారే లేపుతుంది. పార్కింగ్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, మొత్తం ఆటోమేటెడ్గా ఉంటుంది. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ అనేవి దాదాపు 0 అయిపోతాయి. కార్ యాక్సిడెంట్స్ లేని సమాజాన్ని మనం అప్పుడు చూడగలుగుతాం. నెంబర్ 8. లెస్ మ్యారేజెస్. ఆ కాలంలో పెళ్లిళ్ళు చేసుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే ప్రస్తుతం మనం వీడికి ఇంకా పెళ్ళవుదరా అని ఎంత తక్కువ మందిని అయితే చూసి అనుకుంటామో అలా వీడికి పెళ్ళయిందిరా అని వింతగా చూసేంత తక్కువ మ్యారేజెస్ అవుతాయి. పెళ్లి కాకుండా ఆడామగ మధ్య ఏ రిలేషన్ ఉన్నా లీగలే. ఇక ఇల్లీగల్ రిలేషన్స్ అనే మాటే ఉండదు. నెంబర్ 9. నో సెల్ ఫోన్స్. సెల్ ఫోన్స్, కీబోర్డ్స్, మౌస్ లేని ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. కంప్లీట్ ఫ్లెక్సిబుల్గా ఉండే పేపర్ లాంటి ఫోన్, దానిలో నుండి ఎంత కావాలంటే అంత స్క్రీన్ని మనం బయటకు తీసుకోవచ్చు.
మౌస్ అండ్ కీబోర్డ్ అన్ని హోలోగ్రాఫిక్ ఇమేజెస్ మీదే ఆపరేట్ చేస్తాం. మోస్ట్లీ టచ్ స్క్రీన్ ఆర్ గెస్చర్ మూమెంట్సే ఉంటాయి. నెంబర్ 10 ఎనర్జీ సోర్సెస్. ప్రస్తుతం మనం వాడుతున్న పెట్రోల్ మొత్తం భూమిలో ఖాళీ అయిపోతుంది. 2050 తర్వాత మనకి పెట్రోల్ ఉండదు. మనం మోస్ట్లీ న్యాచురల్ సోర్సెస్ పైనే ఆధారపడతాం. వాటిలో మొదటిది సోలార్ ఎనర్జీ అండ్ రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఈ భూమి మీద ఎక్కడైనా సమానంగా 24 గంటలు దొరికే ఫ్రీ ఎనర్జీ ఏంటో మీరు చెప్పండి. నేను చెప్పనా? గ్రావిటేషనల్ ఎనర్జీ. దానిని కూడా మనం యూజ్ చేసుకోగలిగే ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగల టెక్నాలజీ మనకు వస్తుంది. సో ఇక మనకి అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది. నెంబర్ 11 చైల్డ్ రిస్ట్రిక్షన్. పిల్లల్ని కనడానికి 1,00,000 రూల్స్ అడ్డొస్తాయి. అది కేవలం పాపులేషన్ని కంట్రోల్ చేయడానికే. ఏ ఒక్కరికి 2 పిల్లలు ఉండరు. ఒకవేళ రెండో పిల్లాన్ని కనాలి అని అనుకుంటే గవర్నమెంట్కి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కట్టలేనంత అధిక ట్యాక్స్ కట్టే విధంగా రూల్స్ వస్తాయి. దెన్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బి అ చోట పరివార్, హ్యాపీ పరివార్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 12 ఫిమేల్ డామినేషన్. మన ప్రస్తుత సమాజం మేల్ డామినేషన్ సొసైటీ. ఎందుకంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ కన్నా కొంచెం శారీరకంగా బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగవారిదే పై చేయి. కానీ సహనంలో, కష్టపడే గుణంలో, తెలివిలో ఆడవాళ్ళు మగవాళ్ళతో పోలిస్తే కొంచెం ఎక్కువే. పైగా 2070 నాటికి ఫెసిలిటీస్ ఎక్కువ అవడం వల్ల ఆడవాళ్ళకి శారీరక బలం ఉపయోగించవలసిన అవసరం ఉండదు. సో ఆ కాలానికి ఫిమేల్స్ ఆర్ డామినేటింగ్ జెండర్ ఇన్ ద సొసైటీ. నెంబర్ 13 నో రిలీజన్. 2070కి టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతలా దేవుడిపైన నమ్మకం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచంలో అధిక జనాభా మతం ఏంటో తెలుసా? నాస్తిక మతం. ఆ కాలానికి మనిషికి దేవుడితో ఎటువంటి అవసరం ఉండదని, మనిషిని దేవుడు పట్టించుకోడు అన్న సత్యాన్ని గుర్తించి మనిషి తనను తానే నమ్ముకోవడం మొదలు పెడతాడు. నెంబర్ 14 ఓవర్ పాపులేషన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో ఎక్కువ జనాభా అయిపోతుందని మనం భయపడతాం. కానీ నేచర్ ఆ పరిస్థితిని రానివ్వదు. ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుంది. జనాభా మరింతగా పెరిగిపోతున్నప్పుడు ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగి లక్షలాది జనాలు చనిపోతారు. లైక్ సునామీ, ఎర్త్క్వేక్, వాల్కనిక్ ఎరప్షన్ లాంటివి. 2021 నుండి ప్రతి 10 సంవత్సరాలకి మనిషి తట్టుకోలేని ఏదో ఒక ఉపద్రవం వస్తూనే ఉంటుంది. ఇకపైన వయసు అవడం వల్ల చనిపోయే వారి కన్నా ప్రకృతి పగపడడం వల్ల చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. నెంబర్ 15 వాటర్ ప్యూరిఫికేషన్. భూగర్భ జలాలలో మంచినీరు అడుగట్టుకుపోవడం వల్ల సముద్రపు నీటిని సైతం ఒక చిన్న ఫిల్టర్లో వేస్తే దానిలోని నానో టెక్నాలజీ వల్ల వాటర్ ప్యూరిఫై అయ్యి డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. ఈవెన్ బురద గుంట్లోని నీరు తీసి అందులో వేసినా సరే తాగే నీరులాగా అది కన్వర్ట్ చేయగలుగుతుంది. నెంబర్ 16 సర్వెంట్ రోబోట్స్. ప్రతి ఇంట్లో ఇంటి పని చేయడానికి ఒక సర్వెంట్ రోబో అండ్ ఆడుకోవడానికి కుక్కపిల్ల లాంటి పెట్ రోబో ఉంటాయి. అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి. వాటంతటా అవే నిర్ణయం తీసుకునే స్థాయిలో అవి పనిచేస్తాయి. మనుషులతో కన్నా రోబోట్స్తోనే మనం ఎక్కువ సమయం గడుపుతాం. నెంబర్ 17 క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలు అప్పటికి ఉండవు. వాటిని నానోటెక్ ద్వారా పూర్తిగా నయం చేయగల పరిజ్ఞానం మనకు వస్తుంది. హెల్త్ కేర్ చాలా డెవలప్ అయ్యి ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ పాడ్ ఉంటుంది. ఆ ఒక్క హెల్త్ పాడ్ 100 డాక్టర్స్తో సమానం. మనకు వచ్చే 90% రోగాలు ఆ హెల్త్ పాడే ట్రీట్ చేసి క్యూర్ చేస్తుంది. నెంబర్ 18 విర్చువల్ రియాలిటీ. ప్రపంచంలో పావంతు జనాభా విర్చువల్ రియాలిటీకి ఎడిక్ట్ అయిపోతారు. అంటే కళ్ళకి ఇలాంటి గ్యాడ్జెట్స్ ఒకటి కట్టుకొని అందులో కనిపించే అతని యొక్క వేరే జీవితాన్ని ఆనందించడం మొదలు పెడతారు. నిజ జీవితంలో అతనికి దొరకని ఎన్నో కళలు ఆ విర్చువల్ ప్రపంచంలో దొరకడం వలన నిజ జీవితం కన్నా ఆ విర్చువల్ జీవితాన్నే ఎక్కువ ఇష్టపడి దానిలోనే గడిపి అందులోనే చాలా జనం చనిపోతారు. నెంబర్ 19 మనిషికి అవసరమయ్యే వస్తువులు 100కి 80% ఎవ్వరూ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. నోట్లో పెట్టుకునే స్పూన్ నుండి మనిషిని చంపగలిగే హ్యాండ్ గన్ వరకు ప్రతిదీ జస్ట్ ఒక్క క్లిక్తో 3D ప్రింటర్లో ఏదో పేపర్ పెట్టి ప్రింట్ చేసినట్టు ప్రింటబుల్ ప్లాస్టిక్తో ప్రింట్ చేసి వాడుకోవచ్చు. నెంబర్ 20 ప్రస్తుతం మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దానిని ఒక కంప్యూటర్కి చెప్తే అప్పుడు అది మనకు పనిచేసి పెడుతుంది. కానీ 2070లో మనిషి ఆలోచించడం మానేస్తాడు.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కంప్యూటర్నే అడుగుతాడు. ఒక అమ్మాయి నచ్చితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అని కంప్యూటర్నే అడుగుతాడు. అప్పుడు అది వీళ్ళిద్దరికీ మ్యాచ్ పర్సంటేజ్ చూపిస్తుంది. ఎక్కువ పర్సంటేజ్ వస్తే పెళ్లి చేసుకో అని మనిషిని కంప్యూటర్ గైడ్ చేస్తుంది. ఇలా లవ్, మ్యారేజ్, కెరియర్, ఎడ్యుకేషన్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ ప్రతి విషయంలో కంప్యూటరే మనిషిని గైడ్ చేస్తుంది. నెంబర్ 21 లాస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, సెక్స్ విత్ రోబోట్స్. 2070 నాటికి మనుషులు ఆపోజిట్ సెక్స్ మేట్స్తో కన్నా సెక్స్ రోబోట్స్తోనే ఎక్కువగా సెక్స్ చేస్తారు. దానికి కారణం ఈ రోబోట్స్ మనుషుల యొక్క ఇండివిజువల్ టేస్ట్ని బట్టి కస్టమైజ్ చేసుకోగలడం. వాటితో చేస్తే వచ్చే న్యాచురల్ ఫీల్, ప్లెజర్, కంఫర్ట్ మనుషుల కన్నా ఎక్కువగా ఉండేలా వాటి డిజైన్ ఉంటుంది. అలాగని ఇక మనుషులతో అవసరం ఉండకపోదు అని అనుకుంటే పొరపాటే. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ప్రకృతి క్రియేట్ చేసిన దానికన్నా కాంప్లెక్స్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ని మనిషి ఎప్పటికీ తయారు చేయలేడు. అవునా? మనుషుల మీద మనం చాలా డెవలప్ అయ్యాం అని ఎప్పుడు సంబరపడిపోతూ ఉంటాం. నిజానికి మనం పూర్తిగా డెవలప్ అవ్వలేదు, కేవలం ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాం. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ఏదైనా పెద్ద దెబ్బ తగిలి నష్టం జరిగితే తప్ప మనకు బుద్ధి రాదు. మరో 30 ఏళ్లలో ఎన్నో తప్పులు చేసి ప్రకృతి మన మీద పగబెట్టి ఎంతో మంది మనుషుల ప్రాణాలు తీసుకున్న తర్వాతే మనం కరెక్ట్గా బ్రతకడం మొదలు పెడతాం. కానీ మనం కరెక్ట్గా బ్రతికే టైం రావాలంటే మరో 50 ఏళ్ళు ఆగాల్సిందే. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, 2070 నాటికి మన ప్రపంచం చాలా స్వచ్ఛంగా, ఎటువంటి క్రైమ్స్, కరప్షన్స్, యాక్సిడెంట్స్, వాటర్ స్కేర్సిటీ, ఓవర్ పాపులేషన్, దిక్కుమాలిన ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్స్ లేకుండా మన మనుషులలా మనుషులతో సంతోషంగా ప్రశాంతంగా జీవిస్తారని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.